ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అంటే 12 రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు. గణానాన్ త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజీవిర్వాజనేవతి దీనామవిత్రేవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మరి స్వాగతం. అయితే 1వ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది. ఈ మాసంలో 2వ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు. 13వ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి, 15వ తారీఖున చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు. అదేవిధంగా అదే 15వ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి, అంటే ఈ యొక్క మిథునంలోకి 15వ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన 12 రాశుల వారికి మార్పులు, చేర్పులు, యోగాలు, శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. మరి అమ్మ, ఇప్పుడు జూన్ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఇంకా చివరిది కాబట్టి మనకు కూడా, అంటే అలానే వీరికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి. మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే గోచార చంద్రుడు, రాహువు, కుజుడు కూడా మీనంలోనే సంచారం చేస్తున్నారు. తృతీయంలో చూసినట్లయితే రవి, శుక్ర, గురు, బుధులు. తర్వాత చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమంలో చూసినట్లయితే కేతువు. అదేవిధంగా ద్వాదశంలో చూసినట్లయితే శని భగవానుడు. సరే, ఎలా ఉంటుందయ్యా మరి ఈ యొక్క మాసం జూన్ నెలలోని అని ఆలోచించినట్లయితే 1/6/2024, 30/6/2024 వరకు మనం చూసినట్లయితే కనుక గ్రహ సంచారం కొంచెం ప్రతికూలంగానే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో వాగ్వివాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఎందువలన అంటే కనుక ఈ కుజుడు ఉండడం వల్ల ద్వితీయంలోకి కుజుడు వెళ్ళిపోతున్నాడు. మేషరాశిలోకి ఎప్పుడైతే కుజుడు వెళ్ళిపోయాడో మనం రామ అన్నా సరే అవతలి వాళ్ళకి ఇంకొక విధంగా వినిపిస్తుంది. అందువలన మాటల పోరాటం జూన్ నెల అని చెప్పచ్చు. అంటే ఎవరితో అన్నా సరే, ఏ విషయంలో అయినా సరే గొడవలు. రామ్మ ఇటు కూర్చో అన్నా సరే వాళ్ళకి రారా అన్నావు నువ్వు అన్నట్టుగా మనం మంచిగానే మాట్లాడతాం, అవతలి వాడు తీసుకునేది అలా ఉంటుంది. మన మాటల్లో తీవ్రత పెరుగుతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. కుజుడు మారుతున్నాడు 2వ తారీఖున. అందువల్ల పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి మరీ చెప్తున్నాను, జాగ్రత్త. మన మూతికి మనమే ప్లాస్టర్ వేసుకోవాలి. ఇంకంతకన్నా వేరే విధానం ఏమి కనపట్టల్లా. అయితే ముఖ్యంగా కొన్ని విషయాల గొస్తుల్లోకి ఆర్థికమైన సర్దుబాటుతనాలు మాత్రం పర్వాలేదు. ఆర్థికంగా లాస్ ఏం కాదు, పర్వాలేదు, బాగానే సర్దుబాట్లు చేసుకుంటారు, అంతవరకు ఓకే. కానీ ఏంటంటే కొంచెం అంతంత మాత్రమేనే చెప్పొచ్చు, అద్భుతమైన ఏం చెప్పకూడదు. ఎందుకు అంటే కనుక ఈయన శుక్రుడు కూడా ఏం చేస్తున్నాడు, 13వ తారీఖు వరకు కూర్చున్నాడు చక్కగా. ఎక్కడ వరకు అంటే వృషభంలో, అంటే 3వ ఇంట్లో ఉన్నాడు. గురువు, శుక్రుడు, బుధుడు, రవి కూడా. ఆ తృతీయంలో ఉన్నంతసేపు ఎక్సలెంట్. ఆ తర్వాత చతుర్థంలోకి ప్రవేశిస్తున్నాడు. అర్ధాష్టమ రవి దోషం, అర్ధాష్టమ బుధ దోషం, అర్ధాష్టమ శుక్రదోషం. అంటే ఆలోచనలు గొప్పగా వెళ్ళవు. కుజుడు చూస్తేనేమో 4 మీద కూర్చున్నాడు, మాటలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి, అందరితోటి గొడవలు వస్తున్నాయి. ఏమిటి మన పరిస్థితి అంటే కనుక అడకత్తెరలో పోక చెక్కలా ఉంటుంది అని చెప్పొచ్చు ఈ నెల.
మీనరాశి వారికి అది ఇంకా. ఎందుకంటే అద్భుతాలు అని కాదు, ఉన్న విషయం మాట్లాడుకోవాలి నిర్మోహమాటంగా నిర్భయంగా. అందువల్ల కొంచెం చాలా జాగ్రత్తగా మీరు అడుగులు వేయాల్సిన తరుణం. అందువల్ల రవికి సంబంధించి 14వ తారీఖు నుంచి రవి మారుతున్నాడు అంటే ఇప్పటి నుంచే సూర్య నమస్కారాలు మొదలుపెట్టండి. అందువల్ల తప్పనిసరిగా ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి. మహాలక్ష్మీదేవిని పూజించడం, సూర్య నమస్కారాలు చేయటం, విష్ణు ఆరాధన ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సిందే. దుర్గా ఆరాధన ఇవన్నీ కూడా. ఎందువల్ల ఈ కుజుడికి అధిష్టాన దేవత దుర్గాదేవి. అవును. అదే పట్టుకోవాలా. సూర్యారాధన చేయకపోతే మన ఆరోగ్యం పోతుంది. ఆ తర్వాత చూసినట్లయితే గురువు మనకి తృతీయంలో ఉన్నాడు కాబట్టి మనకి ఆయన అండదండలే మనకి బలం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా? చిన్న వ్యాపారం చేసుకునే అంటే వాళ్ళకి ఖర్చులకి వీటికి సరిపోతూ ఉంటుందమ్మా. అధిక ఖర్చులు వస్తే అధికంగా మనం ఖర్చులు పెట్టాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది. అవును. అందువల్ల పెట్టుబడులు పెట్టేటప్పుడు మన టైం బాగోనప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత లాభం వస్తుంది, అది కాలిక్యులేషన్ చేసుకుని దాని మీరు ప్రకారంగా వృత్తుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, షేర్ మార్కెట్ కానీ ఏదైనా సరే ఈ నెల అంతంత మాత్రంగా ఉంది కాబట్టి తెగించి ముందుకు వెళ్ళొద్దు అని చెప్పడం అనేది ముఖ్యమైన సూచన. ఉమ్, తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మధ్యవర్తపు వ్యక్తులు బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఆల్వేజ్ బీ కేర్ఫుల్. ఈ మధ్యవర్తపు వ్యక్తులు ఉన్నారే వాళ్ళు దళారులు అనుకోండి, మోసాలు చేస్తారు. ఆ మోసాల వలన మీరు ఇరుక్కుపోయి చాలా ఇబ్బందులు పడేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. అందుకని తప్పనిసరిగా సోదరులారా, సోదరిమణులారా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళు చెప్పే దొంగ మాటలు నమ్మకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే అమ్మ ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ఏమైనా ఈ రాశి వారికి సంబంధించి? ముఖ్యంగా అధికారులు ఒత్తిడి వలన వీళ్ళు టెన్షన్స్ తీసుకొని, ముఖ్యంగా ఉద్యోగస్తులు, తర్వాత సోదర వర్గం వాళ్ళ చేత కూడా కొంచెం మాటలు కాస్త ఒత్తిడి వలన కూడా చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే రవి మరి అర్ధాష్టమంలోకి వచ్చేసాడు కదా. అందువల్ల రవి వలన రవి దోషం వలన వీళ్ళు టెన్షన్స్ తీసుకుని బీపీలు షుగర్లు పెంచుకుంటారు. అందువలన చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అందువల్ల ఆరోగ్య కారకుడైనటువంటి రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః. ఈ యొక్క శ్రీమన్నారాయణుడు సూర్య భగవానుడిని గట్టిగా ఆరాధించండి. కుక్కలకి చక్కగా చపాతీలు, కొంచెం నెయ్యి, కాస్త చక్కెర చల్లనివి వేస్తూ ఉండండి. ఒక్క రొట్టె వేసినా రోజుకు చాలు. మీ ఆరోగ్యానికి లోటు లేకుండా ఉంటుంది. 14వ తారీఖు నుంచి జాగ్రత్తగా ఉండండి. అలానే మా ప్రైవేటు ఉద్యోగస్తులకి సంబంధించి కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి వీరికి ఏమైనా ప్రమోషన్స్ లాంటివి ఉంటాయంటారా జూన్ నెలలో? కొంచెం అధికారులతో ఒత్తిళ్ళు, టెన్షన్స్ తీసుకుంటారమ్మా. సరైన సమయానికి వీళ్ళు చిన్న చిన్న అనారోగ్యాలతోటి పనులు చేయకపోతే నిందలు, నిష్ఠూరాలు, అక్షంతులు వేయించుకోవడం ఉంటుంది తప్ప ఏ విధంగాని కూడా ప్రోత్సాహం అనేది ఈ అర్ధాష్టమ రవి దోషం వలన గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పై అధికారులతో చిన్న చిన్న ఇబ్బందులే కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదమ్మా? ముఖ్యంగా ఏంటంటే కనుక సూర్యారాధన, ఆ తర్వాత గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ, పేదవాళ్ళకి కానీ, విప్రువులకు కానీ దానం ఇవ్వడం, అరుణం పారాయణ చేయించుకుంటే చాలా బాగుంటుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా పరిహారం. ధన్యవాదాలు మీకు. ఓం శ్రీ మాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.